హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఈరోజు సండే ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా పండగే అని చెప్పాలి. ఎందుకంటే సోనియా ఎలిమినేట్ అయింది. ఆల్రెడీ మనందరికీ కూడా ముందే తెలుసు సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని ఎంతోమంది కోరుకున్నారు. మామూలుగా తిట్టలేదు, అసలు అది ఒక పండగ వాతావరణంలాగా అయితే అయింది సోనియా ఎలిమినేషను. ఇది మిగిలిన కంటెస్టెంట్స్కే కాదు, బిగ్ బాస్లోకి ఇక ముందు వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఒక గుణపాఠం. అయినా సరే హౌస్లోకి వచ్చి కూడా ఏ విధమైన మళ్ళీ ఇటువంటి స్ట్రాటజీలు ఉపయోగించి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని హౌస్ బయటకు వస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ యొక్క ఒరిజినల్ బుద్ధిని అయితే బయట పెడతారు. సోనియా ఒక హౌస్లోంచి బయటకు వచ్చేటప్పుడు యష్మి అయితే కొన్ని మాటలు చెప్పింది. మరి యష్మిని హౌస్లో సోనియా మ్యానిపులేట్ చేసింది అనుకుంటున్నాను నేనైతే. మరి మీకేమనిపిస్తుంది? తను వాళ్ళిద్దరిని పృథ్వీని నిఖిల్ని సిస్టర్ బాండింగ్ తోటే ఉంది ఆమె అనేది యష్మి చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరూ పిచ్చివాళ్ళు కాదు కదా. ఒక సిస్టర్ ఒక బ్రదర్స్తో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఇది మీకు ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా? అది ఏ విధంగా ఆమె యష్మిని సోనియా మ్యానిపులేట్ చేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. చూసిన వాళ్ళందరూ కూడా చిచ్చి అనిపించేలాగా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లో కూడా నేను నీతో చెప్పానా, మా ఇద్దరి మధ్యన రిలేషన్, మా ముగ్గురి మధ్యన రిలేషన్ సిస్టర్ బాండింగ్ అని చెప్పాను, ఆ బాండింగ్ అని చెప్పాను, నేను ఏమైనా మీకు చెప్పానని గట్టిగా అయితే మాట్లాడింది. ఇప్పుడు మరి ఈ విధంగా ఎందుకు పోర్ట్రే చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా ఆమె బిహేవియర్ ఆ విధంగా లేదు, వాళ్ళ బిహేవియర్ కూడా ఆ విధంగా లేదు. మీకేమనిపిస్తుంది? నిఖిల్ పృథ్వీ భయంకరంగా ఏడ్చేశారు. అంతా ఆ విధంగా ఆమె ఏం మాయ చేసింది, సోనియా చేసిన మాయ ఏంటో అయితే అర్థం కావట్లేదు. హౌస్లో అందరూ ఒకవైపు ఉంటే వాళ్ళిద్దరు మాత్రం ఒకవైపు ఉన్నారు. నిన్న జరిగిన విజయం 2 స్టేట్ల ప్రజల యొక్క విజయం అనుకోవాలి. ఎందుకంటే ఒక వరస్ట్ బిహేవియర్ చేసిన అమ్మాయిని హౌస్లోని పంపించడానికి ఆడియన్స్ అందరూ కూడా తోడ్పడ్డారు. అలాగే ఇంకా ఇక ముందు హౌస్లోకి వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినా కూడా ఈ విధమైన బిహేవియర్ చేస్తే మళ్ళీ వెంటనే బయటకు వెళ్తారని అయితే ఈ ఎపిసోడ్ అయితే రుజువు చేసింది. నిన్న ఈ ఎపిసోడ్ చాలా చాలా హాట్గా ఉంది, కూల్గా కూడా ఉంది. అట్లా 2 మిక్స్ అయిన ఎపిసోడ్. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. నాకు సార్ అయితే వచ్చారు, ఎంట్రీ సాంగ్ చాలా బాగుంది. తర్వాత రాగానే శనివారం సోనియా బాధపడుతుందంట హౌస్లో, అది మాత్రం మనకు చూపించారు. సోనియా ఎందుకు బాధపడుతుంది, ఏ విషయంలో బాధపడుతుంది అన్నది మాత్రం మనకి చూపించారు. మరి సోనియా ఆ విధంగా ఎందుకు బాధపడుతుందో చూద్దాం. నిఖిల్ సోనియా పృథ్వీ డిస్కషన్ పెట్టారు. చాలా బాధపడుతున్నారు అంటే తనకి ఆల్రెడీ ఫేస్లోనే తెలిసిపోతుంది, సాటర్డేలోనే ఎపిసోడ్లోనే తను తెలిసిపోతుంది. నాకు సార్ బాగా వాయించినప్పుడు తన ఫేస్లో ఫీలింగ్స్ చూడాలి. నేనే వెళ్తానేమో, నేను ఏదైనా చేసి. ఇక్కడ ఇంకో స్ట్రాటజీ వాడింది సోనియా. ఏమంది, నేను అబ్బాయిలాగా ఏదైనా చేసి నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను రా అని ఒక రాంగ్ పోర్ట్రే అయితే చేసేసింది. ఎందుకంటే ఎలాగా ఆమె వెళ్ళిపోద్దని విషయం తనైతే గెస్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. మనమే కాదు, తను కూడా గెస్ చేసింది. నేను అబ్బాయిలాగా ఏదైనా చేసి అయితే నేను హౌస్ బయటకు వెళ్ళిపోతానని నిఖిల్ పొద్దుగానే వెర్రి పప్పలు ఉన్నారు కదా వాళ్ళ ముందు అయితే చెప్పింది. ఈ డిస్కషన్ అయితే పెట్టింది. తర్వాత నాకు సార్ వచ్చారు. సండే ఫండే టాస్క్, సండే ఫండే ఏమన్నారంటే అందరూ బాగా డ్రెస్ చేసుకున్నారు, చాలా బాగున్నారు. ఇప్పుడు చక్కగా ఒక టాస్క్ అయితే ఆడదామని చెప్పారు. తర్వాత దానికి ముందు సోనియాని నాకు సార్ ఏమన్నారంటే, సోనియా నువ్వేంటి బాధపడుతున్నావు హౌస్లో, ఏంటి చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు సాటర్డే అని అయితే అడిగారు. సోనియా అయితే అసలు ఏమి లేదు అనేది చాలాసేపు చెప్పింది. నాకు సార్ కూడా చాలాసార్లు అడిగారు, ఏమైనా చెప్తాదేమో, ఆమె ఒపీనియన్ చెప్తాదేమో అని అడిగారు. అసలు ఎక్కడా చెప్పలేదు. కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఆల్రెడీ ఆమెకి సీన్ తెలిసిపోయింది. నిఖిల్ని అడిగారు, నిఖిల్ని అయితే ఏం చెప్పొద్దనంది. తర్వాత యష్మిని అడిగారు నాకు సార్, ఎందుకంటే వీళ్ళిద్దరికి బాగా వైరల్ అయిందన్న విషయం మనకు తెలుసు. నాకు సార్ యష్మిని అడిగారు. యష్మిని అడిగితే యష్మి అంటే షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. సార్ వాళ్ళు సిస్టర్ బాండింగ్ సార్, బ్రదర్ సిస్టర్ బాండింగ్ సార్, నాకు సాటర్డే 2 days ముందే చెప్పింది, నాకు బాగా అర్థమైంది అని యష్మి అయితే సోనియా గురించి చెప్పింది. అసలు సోనియా ఏ విధంగా యష్మిని మ్యానిపులేట్ చేస్తుందా దేవుడా అనిపించింది.
అన్ని రోజు 2 డేస్కే సోనియా యష్మిని ఆ విధంగా మ్యానిపులేట్ చేస్తే 4 వీక్స్ హౌస్లో ఉన్న వాళ్ళని ఆ మాత్రం చేయడం తప్పు లేదనిపించింది. వీళ్ళిద్దరిది సిస్టర్ బాండింగ్ అంటుంది, ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? యష్మి చెప్పింది అసలు రైటా రాంగా? మనం ఏమో తప్పుగా జడ్జ్ చేస్తామా? ఆమె అనుకున్నది రైట్ అని సోనియా నిరూపిస్తుందా? నేను ఈ విధంగానే ఉన్నాను అని జనాలని మభ్యపెడుతుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? యష్మి చెప్పిన మాటలన్నీ రాంగ్. ఒక సిస్టర్ ఒక బ్రదర్తో ఏ విధంగా ఉండాలి అది చూసేవాళ్ళు అందరూ కూడా, చాలామంది యూత్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఈ బిహేవియర్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారని భయపడరా? ఆ చూసిన అమ్మాయిలు కూడా ఏంటి ఒక బ్రదర్తో ఈ విధంగా ఉంటారు అబ్బాయిలు కూడా అనుకుంటారు కదా. ఇటువంటి వరస్ట్ బిహేవియర్ వల్లే ఆమె హౌస్ బయటికి వచ్చింది. కానీ ఇక్కడ కూడా తనైతే తన తప్పులను అయితే సమర్థించుకుంటుందని నాకైతే అనిపించింది. అలాగే ఇక్కడ ఫోటో ఫిక్స్ చేసి సాంగ్ అయితే వస్తుంది. ఈ ఫోటో విషయంలో అయితే ఫస్ట్ కాంతార టీము, శక్తి టీము ఫస్ట్ అయితే మణి వచ్చాడు, నిఖిల్ అయితే వచ్చారు. శక్తి టీం నుంచి అయితే నిఖిల్, కాంతార టీం నుంచి మణి వచ్చాడు. అయితే మణి అయితే విన్ అయ్యాడు. తర్వాత విష్ణు, పృథ్వీ వచ్చారు. విష్ణు విన్ అయింది. ప్రేరణ వచ్చింది, ఆదిత్య, ప్రేరణ, యష్మి. ఇందులో ప్రేరణ విన్ అయింది. అలాగే సీత, ఆదిత్య వచ్చారు. సీత విన్ అయింది. నైనిక, సోనియా వచ్చారు. సోనియా విన్ అయింది. ఇక్కడ ఒక సేవింగ్ చేశారు నాకు సార్, బిర్యానీ పాట్ తెప్పించి ఆ బిర్యానీ పాట్లో ఎవరికైతే బిర్యానీ ఉంటుందో వాళ్ళైతే సేవ్ అయినట్టు, రైస్ ఉంటే వాళ్ళు అన్సేఫ్ అని చెప్పారు. ఇక్కడ అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు, కానీ అక్కడ అందరూ అన్సేఫ్ అయ్యారు. పృథ్వీ మాత్రం సేఫ్ అయ్యారు. చాలా ఆడియన్స్ కూడా చాలా వరకు న్యాయం చేశారు పృథ్వీ కనిపిస్తుంది. ఫస్ట్లో అయితే ఉన్న అగ్రెసివ్ చాలా తగ్గించుకున్నాడు అనిపిస్తుంది. మరి ఇంకా ముందు ఎలా ఉంటాడో బిహేవియర్ బట్టి అతను అవసరం ఉంటాడా లేదన్నది మనకైతే తెలుస్తుంది. తర్వాత విష్ణుకి సోనియాకి బాగా పెట్టారు. విష్ణు, సోనియా వచ్చారు. ఆ తర్వాత విన్ అయింది మాత్రం విష్ణు. ఈ సినిమాలు, సాంగ్స్, టాస్క్లు అయితే విష్ణును కొట్టేవాళ్ళు అయితే ఎవరు లేరు. బాగా యాక్టివ్గా ఉంటుంది, డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. ఈ హౌస్లో డ్యాన్స్ బాగా చెయ్యాలంటే అటు నిఖిలు, ఇక్కడ విష్ణుప్రియ తప్ప ఇంకెవరో అయితే లేరు. అందరూ అంతంత మాత్రమే డ్యాన్స్ చేశారు. తర్వాత విష్ణు, సోనియా వచ్చిన డ్యాన్స్ చేశారు. ఎవరు అంటే సీత, నిఖిల్. సీత, నిఖిల్ అయితే డ్యాన్స్ చేశారు. తర్వాత విష్ణు, నబీల్ డ్యాన్స్ చేశారు. చాలా బాగా చేశారు. విష్ణు డ్యాన్స్ చేస్తుంటే నబీల్ అయితే మధ్యలో వెళ్ళిపోయి డ్యాన్స్ అయితే చేశాడు. తర్వాత టాస్క్లో విష్ణుప్రియ, సోనియా సంచాలకంగా మణిని అయితే పెట్టారు. సాంగ్ విష్ణుప్రియ, పృథ్వీ రంగమ్మ మంగమ్మ సాంగ్ అయితే చాలా బాగా వేశారు. తర్వాత విష్ణు, సోనియా వీళ్ళతోటే 3 times 4 times నాకు సార్ అయితే తీయించారు. విష్ణుప్రియ, సోనియా అలాగా అన్నిసార్లు కూడా సోనియా విన్ అవ్వలేదు. అన్నిసార్లు కూడా విష్ణుప్రియ మాత్రమే చాలా బాగా చేసింది. విష్ణుప్రియ, సోనియా సాంగ్ సిటీమార్ సాంగ్ అయితే వేశారు. తర్వాత విష్ణు, సోనియా అందరూ వచ్చి అయితే బాయ్స్ అందరూ వచ్చి డ్యాన్స్ చేశారు. విష్ణు, సోనియా మళ్ళీ తీసినప్పుడు అందరూ కూడా విష్ణువే గెలిచింది. చూపుల్లో గుచ్చి సంపకైన సాంగ్ అయితే అబ్బాయిలు, విష్ణు అయితే డ్యాన్స్ చేశారు. అది కూడా చాలా బాగుంది. ఎట్టకేలకు అన్ని విషయాల్లో కూడా కాంతార టీం విన్ అయింది. ఎందుకంటే అక్కడంతా కూడా విష్ణుప్రియ బాగా ఆడింది. తర్వాత నాకు సార్ ఏమన్నారంటే ప్రైజ్ మనీ లాస్ట్ వీక్ 11,60,000. దానికి ఇప్పుడైతే మీరు ఈ గేమ్ వల్ల మీరు లాస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల ఆడారు కదా, వైల్డ్ కార్డ్స్ దానివల్ల 3 lakhs అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ గేమ్ ఆడారు కదా, ఈ పజిల్ టాస్క్లో 40,000 వచ్చినాయి. మొత్తం కలిపి 15 lakhs ప్రైజ్ మనీ యాడ్ అయింది అని నాకు సార్ అయితే చెప్పారు. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకో గేమ్ పెట్టారు నాకు సార్, మీకే అంకితం. చిట్టి తీసి మీరు హ్యాండ్ పెట్టి చెంపదెబ్బ కొట్టాలి. ఒక చిట్టి తీయాలి, అందులో ఏదొస్తే దాన్ని తీసి మనం ఒక హ్యాండ్ ఇచ్చారు, దాంతో చెంపదెబ్బ కొట్టాలంట. ఫస్ట్ ప్రేరణ వచ్చింది. సోనియాని టాక్సిక్ అంది. హౌస్లో అన్నీ నాకే తెలుసు, నాకు
నిఖిల్కి పృథ్వీకి నా అవసరం ఉంది అన్నది, కానీ నాకు వాళ్ళ అవసరం లేదు అంది. అక్కడే ఆమె యాటిట్యూడ్ తెలిసిపోతుంది. ఆమెలో ఉన్న అహంభావం మనకు బాగా క్లియర్గా తెలుస్తుంది. పృథ్వీకి సోనియాకి ఆమె లేకపోతే అవసరం లైఫ్ లేదా? సోనియా వెళ్ళిపోయింది అవసరం. ఇప్పుడు సోనియా లేకపోతే పృథ్వీ నిఖిల్ ఆట ఆడరా? మరి ఆ విధమైన మాటలు ప్రేరణ అయితే బాగా చెప్పింది. ఎంత బాగా చెప్పిందంటే హౌస్ మొత్తం నేనే కరెక్టు, నేను చేసిందే రైట్ అని సోనియా అనుకుంటుందని అయితే ప్రేరణ అయితే ఇచ్చి పడేసింది. తర్వాత నైనిక వచ్చింది. నైనిక విష్ణుప్రియకి అయితే లౌడ్ స్పీకర్ అని ట్యాగ్ అయితే ఇచ్చింది. అందరికీ తెలుసు ఆవిడ లౌడ్ స్పీకర్ అని, మనకు కూడా తెలుసు. తర్వాత సీత వచ్చింది. మణికి అయితే విక్టిమ్ కార్డు వచ్చింది, మణికి ఇచ్చింది. అన్నీ కూడా లీక్ చేసి దొరికిపోతాడు అని అయితే మణికి ఇచ్చింది మాత్రం కరెక్టే. అన్ని దొంగతనాలు చేస్తాడు, అవి చేస్తాడు, స్ట్రాటజీలు వాడతాడు, మళ్ళీ దొరికిపోతాడు. తర్వాత ఆదిత్య ఓం వచ్చాడు. మణికి నెగిటివ్ ట్యాగ్ అయితే ఇచ్చాడు. నెగిటివ్ అంటే మరీ నెగిటివ్ కాదు, అంత నెగిటివ్ కాదు అని ఇవ్వాలి కాబట్టి ఒక నెగిటివ్ ట్యాగ్ అయితే ఇచ్చాడు. నబీల్ వచ్చాడు. నిఖిల్ సేఫ్ ప్లేయర్. నిఖిల్కి వచ్చింది, నిఖిల్ ఏంటి సేఫ్ ప్లేయర్. వైల్డ్ కార్డ్ విషయంలో కూడా నిఖిల్ చేసింది నాకైతే నచ్చలేదు, అందుకని నిఖిల్ అయితే సేఫ్ ప్లేయర్ అన్నాడు. పృథ్వీ వచ్చాడు. పృథ్వీ మ్యానిపులేటెడ్ అనేది ఒక ట్యాగ్ ఇచ్చాడు. ఇక్కడైతే నాకు అసలు ఏం తెలియట్లేదు. అసలు మ్యానిపులేట్ చేసేది హౌస్లో సోనియా కదా, మరి మణికి ఎందుకు ఇచ్చాడు పృథ్వీ? అంటే సోనియాకి ఇస్తే అది మ్యానిపులేట్లా కనపట్లేదు అన్నమాట పృథ్వీకి. మనీ మ్యానిపులేటెడ్ అంట. ఇదైతే నాకైతే నచ్చలేదు. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. తర్వాత యష్మి వచ్చింది. పృథ్వీని అటెన్షన్ స్పీకర్ ఉంది. పృథ్వీ ఎప్పుడు కూడా అమ్మాయిలు తన వైపు అటెన్షన్ చేసుకున్నాడు. అటు విష్ణుప్రియ కానీ ఎవరు అమ్మాయిల దగ్గర తన అటెన్షన్ చూపిస్తున్నాడు ఈ డ్రెస్సింగ్లో కానీ అన్నిట్లో అయితే యష్మి అయితే బాగా ఏడిపించింది. నిఖిల్ వచ్చాడు. నిఖిల్ని ఫస్ట్ అయితే ఎయిమ్లెస్ అన్నారు, తర్వాత 2-3 కార్లు తీశారు, కానీ మళ్ళీ ఎయిమ్లెస్గా వెళ్ళాడు. నాకు అది వద్దు, మళ్ళీ ఎయిమ్లెస్ అని చెప్పి మణికి అయితే ఎయిమ్లెస్ అని ఇచ్చాడు. మణికి ఎయిమ్లెస్ లేదంట. అసలు మణికంట హౌస్లో ఆడటానికి ఎంతో ట్రై చేస్తున్నాడు, తనకు సాధ్యమైనంత వరకు కూడా ట్రై చేస్తున్నాడు. కొంచెం పిచ్చివాగుడు మాత్రం వాగుతున్నాడు. మరి యష్మి నిఖిల్ ఎంతసేపు సోనియా వైపే చూస్తూ ఉండి మిగిలినవన్నీ మానేస్తున్నాడు. మరి ఇది ఎలా అనిపించింది నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత మణికంఠ వచ్చాడు. నిఖిల్ బయాస్ అన్నాడు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మణికంఠ నిఖిల్ బయాస్ సోనియా పృథ్వీ, ఇది తప్ప నిఖిల్లో వేరే ఏమీ లేదు. బాగా కరెక్ట్గా చెప్పాడు. విష్ణుప్రియ వచ్చింది. నైనిక ఇమ్మెచ్యూర్ అంది. ఇది కరెక్ట్. నైనిక ఇమ్మెచ్యూర్, ఎందుకంటే గేమ్లో ఫస్ట్ వీక్లో ఉన్నది అసలు ఈ 3 వీక్స్లో ఎక్కడ చూపించలేదు. నైనిక గేమ్లో ఇక ముందు గనక బాగా పెర్ఫామ్ చేయకపోతే హౌస్ బయటకు తప్పకుండా వచ్చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. సోనియా వచ్చింది. సోనియా వచ్చి విష్ణుని సెల్ఫిష్ అంది. ఇక్కడ సెల్ఫిష్ అంటే కారణం ఏంటంటే తనకు నచ్చిందే చేస్తుంది, చిల్లుగా ఉంటుంది, ఎవరు ఏదన్నా పట్టించుకోదు, అన్ని విషయాల్లో కూడా బాగా కామెడీ చేస్తుంది. ఇక్కడ తనైతే సెల్ఫిష్ అని అయితే అంది. నామినేషన్ వచ్చింది. నామినేషన్ మనీని అయితే పక్కన పెట్టారు. తర్వాత ఈ 4 నిలబడ్డారు. రెడ్ కలర్ వస్తే నామినేషన్స్లో సేవింగ్ అయితే చేశారు. రెడ్ కలర్ వస్తే అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. ఇక్కడ ప్రేరణ అయితే సేవ్ చేశారు. ప్రేరణని సేవ్ చేసినందుకు ఆమె అయితే చాలా హ్యాపీగా ఆడియన్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకుంది. తర్వాత ఇంకా ముగ్గురే ఉన్నారు. ముగ్గురిని అయితే యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు నాకు సార్. అక్కడికి వెళ్ళాక సోనియా మొహంలో నెత్తురు చుక్క లేదు, ఆల్రెడీ నెత్తురు చుక్క కనపట్లేదు. అయితే అక్కడ ఒక యాక్వేరియం పెట్టారు. అందులో గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే అన్సేఫ్ అన్నారు. అక్కడ ఆదిత్యని సేవ్ చేశారు. అలా ఆదిత్య అయితే సేవ్ అయిపోయారు, బయటకు వచ్చారు. సోనియా ఎలిమినేటెడ్, అక్కడ క్లియర్గా చెప్పేశారు సోనియా ఎలిమినేటెడ్. తర్వాత యాక్షన్ రూమ్లో మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, హౌస్లో ఉన్న 9 మంది ఎవరి పక్షాన ఉంటే వాళ్ళని హౌస్లో ఉంచుతాను, ఎందుకంటే లీస్ట్ ఓట్లు మణికి సోనియాకి వచ్చాయని నాకు సార్ అన్నారు. నాకు తెలిసి మణికంఠకి 3rd ప్లేస్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. మరి లీస్ట్ ఓట్లు మణికంఠకని చెప్తున్నారు నాకు సార్ సోనియాని మణికంఠని అయితే యాక్షన్ రూమ్లో ఉండమని హౌస్లో ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడారు. ఈ 9 మెంబర్సు ఎవరికైతే ఎక్కువ మెజార్టీ ఓట్లు వేస్తారో
ఆడియన్స్ ఆల్రెడీ లీస్ట్ ఓట్లలో వాళ్ళని సోనియా ఉంది. మరి ఈ హౌస్లో వాళ్ళు కూడా ఏ విధమైన ఓట్లు వేస్తారు, ఎవరైతే ఎక్కువ ఓట్లు హౌస్లో ఉండాలని వేస్తారో వాళ్ళనైతే హౌస్లో ఉంచుతాం, మిగిలిన వాళ్ళే ఎలిమినేట్ అవుతారని నాకు సార్ అయితే చెప్పారు. ఇక్కడ హౌస్లోకి వచ్చి అందరిని అయితే నాకు సార్ మాట్లాడారు. ఈ విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో చూడరు. మీరు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంకా హౌస్లో ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మణికి అయితే అందరూ 6 మెంబర్స్ చేతులు ఎత్తారు. ఇక్కడ మాత్రం అప్రిషియేట్ చేయాలి కాంతారా టీంని. అక్కడ శక్తి టీంలో ఉన్న ముగ్గురు మాత్రం అలా చూస్తున్నారు. శక్తి టీంలో పృథ్వీ, నిఖిల్. కానీ అక్కడ నైనిక తోటి సోనియా కాస్త బాండింగ్ ఉండటం వల్ల నైనిక కూడా పైకి లేవలేదు. వీళ్ళ ముగ్గురు అక్కడ 6. ఏంటంటే నలుగురు నడిచే దారిలో నడవనని శక్తి టీం మరీ నిరూపించింది. కాంతారా టీం వాళ్ళు మొత్తం కలిసి సోనియాని అయితే బయలు పంపించేశారు. ఇక్కడ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ మళ్ళీ ఆ హౌస్లో సోనియాని రప్పిస్తారో, బిగ్ బాస్ మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తాడేమో అనిపించింది. కానీ చాలా హ్యాపీ అనిపించింది. డేంజర్లో జోన్లో ఉన్న మనీని అయితే నాకు సార్ ఏమన్నారంటే మీ చీపు నీకు జైలు శిక్ష వేస్తుంది, ఆ జైలు శిక్షను నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు కొంచెం మాటలు అయితే వదులుతున్నావు, సరిగ్గా గేమ్లో అంతగా క్లారిటీగా ఉండలేదు కాబట్టి నీ చీపు జైల్లో ఉండమంటే అప్పుడు ఆమె ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు అయితే ఉండాలి అని అయితే నాకు సార్ చెప్పారు. అందరూ కూడా మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వచ్చేసారు. అందరూ కూడా మణికంట నాకు చేసుకున్నారు. అలా అయితే జరిగిపోయింది. ఇక్కడ సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. సోనియా మాట్లాడుతుంటే ఇక్కడ సోనియా మాట్లాడుతుంది, నిఖిల్ పృథ్వీని నేను మ్యాన్పులేట్ నాకు సార్ అడుగుతున్నారు. ఇక్కడ హౌస్లో నిఖిల్ పృథ్వీ గురించి అయితే చెప్తుంది అనమాట. సార్ అందరూ కూడా హౌస్లో అందరూ నన్ను టార్గెట్ చేశారు, నన్ను వాళ్ళిద్దరిని నేను మ్యానిపులేట్ చేస్తున్నాను, వాళ్ళిద్దరిని యూజ్ చేసుకున్నాను అని అంటున్నారు. ఇది చాలా రాంగు. వాళ్ళు అసలు నా మాటే వినరు సార్ అంటుంది. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే ఇప్పుడు వరకు మనం అంతా చూసింది మొత్తం పోయింది, వాళ్ళిద్దరు అసలు నా మాటే వినరు అంటుంది. తర్వాత నాకు సార్ అయితే వీళ్ళందరినీ కూడా అందరితో మాట్లాడారు. ఇక్కడ సోనియా మేము మీ ఇద్దరి గురించి మీరిద్దరు అసలు మాట్లాడరు అంటుంది, నా మాట వినరు అంటుంది అని అయితే నాకు సార్ అయితే నిఖిల్కి పృథ్వీకి చెప్పారు. నాకు సార్ అయితే ఒక మహా తాళిని తెప్పించారు. ఆల్రెడీ మనం కాంపిటీషన్లో చూసాం కదా, ఆ రోజు వైల్డ్ కార్డు కోసం మహా తాళిని తెప్పించారు కదా, అది తెప్పించి ఇందులో ఎవరు ఏంటి అని ఒక్కొక్క ఐటెం గురించి అయితే చెప్పారు. సీత అయితే కాకరకాయ అంట, సీత కాకరకాయ ఎందుకంటే చేదుగా ఉంటుందంట. ఆవకాయ అంటే ప్రేరణ, చూస్తాకి మంచిగా ఉంటుంది కానీ ట్రిగర్ చేస్తుంది, ఏదన్నా వస్తే ఫేస్ మాత్రం అలా ఉంటుంది, ట్రిగర్ చేస్తుంది అని అంటుంది. రొట్టె నబీల్ అంట, రొట్టె నబీల్ ఎందుకంటే చూడటానికి కొంచెం వేరుగా అనిపిస్తారు కానీ అతను మెత్తని రొట్టె, సాఫ్ట్గా ఉంటాడు అని చెప్పింది. పాయసం పృథ్వీ అంట, ఆల్రెడీ పృథ్వీకే బెస్ట్ అని కూడా మొన్న చెప్పింది. ఇప్పుడు కూడా పృథ్వీనే పాయసం అంది. అలాగే అన్నం నిఖిల్ అంట, అన్నం ఏమో నిఖిల్, రైస్ లేకపోతే ఎవరు లేరు కాబట్టి నువ్వు లేకపోతే అవసరం ఎవరు ఏమీ లేదంట. ఎంత బాగా కొటేషన్ చెప్పిందంటే అన్నం లేకపోతే అన్నం లేకపోతే ఏమీ లేదు కాబట్టి నిఖిల్ లేకపోతే అవసరం ఏమీ లేదంట. చూద్దాం నిఖిల్ లేకపోతే మరి సోనియా లేకపోతే అవసరం ఏమి లేదో, నిఖిల్ లేకపోతే అసలు అవసరం లేదో మరి అయితే వెయిట్ చేద్దాం. తర్వాత చేపల వేపుడు రష్మి అంట, చేపల వేపుడు రష్మి ఎందుకంటే చేపల ఫ్రై బాగుంటుంది కానీ ముళ్ళులు కొంచెం గట్టిగా గుచ్చుకుంటే నామినేషన్ అప్పుడు బాగా హట్టుగా మాట్లాడుతుంది అని చెప్పింది. అప్పడం నైనిక ఎందుకంటే తనలో ఏమీ లేదు, ఇట్లా అంటే నలిగిపోతుంది అనమాట, స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటుంది. ఇక్కడ అంతా అయిపోయింది. నిఖిల్ పృథ్వీ ఏడుస్తున్నారు. అక్కడ నిఖిల్ ఏడుస్తున్నాడు, ఇవన్నీ మాటలు చెప్తున్నా నిఖిల్ ఏడుస్తున్నాడు. అరే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలిరా, నువ్వు స్ట్రాంగ్గా ఆడాలి అని అయితే సోనియా చెప్తుంది స్టేజ్ మీద నుంచి. నిఖిల్ మిస్ యూ మచ్చ అన్నాడు. ఈ పదాన్ని అవసరం ఎప్పుడన్నా విన్నారు అసలు? ఈ మచ్చ అన్న పదాన్ని నేను ఈ 4 వీక్స్ తర్వాతే నిఖిల్ ఈ వర్డ్ని అయితే యూజ్ చేశాడని నాకు అనిపిస్తుంది. అసలు ఇది ఏం మాయ చేసావు సోనియా అనిపిస్తుంది నాకైతే. తర్వాత
నాకు సార్ ఏం చెప్పారంటే ఆల్రెడీ ఎంతమంది ఎప్పుడు హౌస్లోకి వస్తారో బిగ్ బాస్ అయితే చెప్పేశారు. కనుక మీరు రెడీగా ఉండండి, ఇంకా మరిన్ని టాస్కులు ఇంకా మీరు ముందైతే ఉండాలి అనేది చెప్తున్నారు. ఇక్కడ హౌస్లో సోని ఎలిమినేట్ అయిపోయాక పృథ్వీ నిఖిల్ అయితే ఏడుస్తున్నారు. నిఖిల్ కంట్రోల్ చేసుకున్నారు, పృథ్వీ అయితే చిన్నపిల్లలా ఏడుస్తున్నాడు. అరే అసలు చూడటే ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళిద్దరిని ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నారు. ఎంత అగ్రెసివ్గా ఉండే పృథ్వీ సోనియా వెళ్ళిపోతే చిన్న పిల్లోళ్ళలాగా వెళ్ళిపించాడు నాకైతే అనిపిస్తుంది. ఇద్దరు హక్ చేసుకుని ఒకటే ఏడుపు. మరి సోనియా లేని హౌస్లో వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, అసలు ఎలా ఉంటారు, అసలు టాస్కులు ఆడతారా, సోనియాని జపం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. మణికంఠనైతే జైల్లో ఏమని చేత్తో అయితే చెప్పాడు. తర్వాత నాకు సార్ ఇంకో విషయం అయితే చెప్పాడు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని అయితే ఒక హింట్ అయితే ఇచ్చాడు. మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.